బాబా మహాసమాధి చెందిన సమయంలో కూడా లక్ష్మీబాయి షిండే ఉన్నారు. ఆమెతో పాటు చాలా మంది కూడా ఉన్నారు. కానీ బాబా ఆమెకే 9 నాణాలను ఇచ్చారు. అదే గొప్ప విషయం అమ్మ. ఎందుకంటే మనము సాయి సచ్చరిత మొత్తము చూస్తే అమ్మ, మొత్తాన్ని ఒకసారి చూస్తే బాబా ఏదైతే చెప్పారో, బాబా ఏదైతే ఆచరించమన్నారో, ఏదైతే ఉపదేశించారో అన్నీ కూడా స్త్రీలకే చెప్పాడమ్మా, అన్నీ కూడా మహిళలకే చెప్పాడు. లక్ష్మీబాయి షిండే ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. బాబా మసీదులో కూర్చొని లక్ష్మీబాయి షిండే పక్కన ఉంటుంది. లక్ష్మీబాయి నాకు విపరీతంగా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి ఏదైనా చేసుకొని తీసుకురా అంటే ఇంటికి వెళ్ళి చక్కగా రొట్టెలు చేసుకొని పప్పు చేసుకొని తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత బాబా ఆ రొట్టెలను తీసి అక్కడ ఉన్నటువంటి కుక్కకి ఇస్తాడు. ఆ కుక్కకి వేయడంతో లక్ష్మీబాయి షిండేకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది. వచ్చి, ఏంది బాబా, నీకోసం నేను ఎంతో శ్రమించి కష్టపడి నేను తీసుకొస్తే నేను తెచ్చినటువంటి రొట్టెను నువ్వు కుక్కకేస్తావా అని చెప్పి నిలదీస్తే అప్పుడు బాబా ఏం చెప్తారంటే, అమ్మా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే. కొన్ని జీవులం మనం ఉన్నాము, మనం ఆకలి అవుతుందంటే ఆకలి అవుతుందని చెప్పి నోటితోటి చెప్తాము, మూగ జీవులు నోటితోటి చెప్పలేవు కదా. కాబట్టి వాటి ఆకలిని మనం గుర్తించాలి. అన్ని జీవుల్లో కూడా ఆకలి ఉంటుందమ్మా, ఆకలిని చూడండి, ప్రతి జీవి ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి. మూగజీవులకు నువ్వు ఆహారాన్ని ఇచ్చినట్టయితే అది భగవంతునికి నువ్వు నైవేద్యం సమర్పించినట్టు. ఎంత చక్కటి బోధ ఇది! ఎవరికి చేశారు? లక్ష్మీబాయి షిండేకి చెప్పాడు. ఈరోజు మనందరం కూడా, బాబా భక్తులు అందరం కూడా సర్వజీవుల్లోనూ బాబాను, అన్ని జీవుల్లోనూ భగవంతుణ్ణి దర్శిస్తున్నామంటే బాబా లక్ష్మీబాయి చెప్పినటువంటి ఈ మాటలే కారణం. అంటే లక్ష్మీబాయి అనేటువంటి అమ్మ క్యారెక్టర్ను అడ్డుపెట్టుకొని మనలాంటి పిల్లలందరికీ ఎంత చక్కటి బోధ చేశాడు బాబా. అదేవిధంగా బాబా మహాసమాధి సందర్భంగా చాలామంది మధ్యాహ్నమే భోజనానికి వెళ్ళమని చెప్పి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత కొంతమంది నానాసాబ్ నిమోన్కర్ ఇలాంటి వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళతో పాటు లక్ష్మీబాయి షిండే ఉంటుంది. లక్ష్మీబాయి షిండేకు బాబా చివరిగా తన కఫ్నీలో ఉన్నటువంటి 9 నాణాలను ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ తల్లికి ఇచ్చి మనకేం చెప్పాడు? ఎప్పుడూ మీరు నవవిధ భక్తిని గుర్తుపెట్టుకోండి. నవవిధ భక్తి ద్వారా భగవంతుణ్ణి సాధన చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్పాడు. ఎట్లా అంటే అమ్మా, బాబా ఏదైనా తినాలనుకున్నా, బాబాకి ఏదైనా పెట్టాలనుకున్నా, బాబాకి ఎప్పటికప్పుడు చక్కగా వండిపెట్టి ఏదో తేవాలన్నటువంటి ఆతృత లక్ష్మీబాయి షిండేలో ఏ విధంగా ఉండేదంటే, ఎప్పుడెప్పుడు బాబా అడుగుతాడా, ఎప్పుడెప్పుడు తెచ్చి పెడదామా, అంతా అదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు బాబా సేవలోనే ఉండేది, మసీదులోనే ఉండేది. ఏమవసరం లక్ష్మీబాయి షిండేకు? లక్ష్మీబాయి షిండే అప్పటికే కోటీశ్వరరాలు షిరిడి గ్రామంలో. ఆమె తలుచుకుంటే ఆమెకే ఒక 100 మంది సేవకులు ఉండేవాళ్ళు. అలాంటిది వాటన్నిటినీ కాదని, తనకి ఎంత డబ్బున్నా సరే, ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే వచ్చి బాబా సేవకు మాత్రమే వచ్చేది. ఆ విధంగా బాబా మనకి ఇక్కడ ఎంత చక్కటి ఉపదేశం లక్ష్మీబాయి షిండే ద్వారా. ఒకటి నవవిధ భక్తి, రెండవది అన్ని జీవుల్లో భగవంతుని చూడమన్నాడు, మూడవది భగవంతుని సేవించడానికి నా దగ్గర డబ్బు ఐశ్వర్యం ఉందనేటువంటి అహంకారాన్ని లేకుండా సేవ చేయాలని చెప్పి ఒక ఐడియల్గా ఒక క్యారెక్టర్ని చూపెడుతున్నాడు మనకు లక్ష్మీబాయి షిండే. ఏ విధంగా అయితే తల్లి ప్రేమకు బాయిజామా ఏ విధంగా అయితే చూపెట్టాడో, ఐశ్వర్యం ఉన్నా ఏదున్నా సరే భగవంతుని పట్ల ఎంత ప్రేమ ఉండాలి, భగవంతుని ఏ విధంగా సేవించాలనేటువంటిది లక్ష్మీబాయి షిండే ద్వారా బాబా మనకి చూపెట్టాడు. ఇంకేం కావాలమ్మా? బాబా సచ్చరితలో మొత్తం చూస్తే మహిళల ప్రస్తావనే. ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఎవరైనా చదవండి, సచ్చరిత చదివితే మహిళా క్యారెక్టర్స్ కంటే మెన్ క్యారెక్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి అక్కడ. మహిళలతోటి బాబా చేసినన్ని బోధలు మరెవరికి చేయలేదు. అంత ఇంపార్టెన్స్ అనమాట బాబా చరిత్రలో మహిళలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. నిజంగా సార్, లక్ష్మీబాయి షిండే బాబాకు ఎంత అంకిత భావంతో సేవ చేసేది అనేది చాలా చక్కగా వివరించారు సార్. సాయిబాబా ప్రస్థానంలో మహిళలకు ఇంతటి విశిష్టత ఉందా? ఉందమ్మా. ఇంకొకటి, ఒక లక్ష్మీబాయి విషయంలోనే కాదు, మీకు తెలుసు కదా మైనతాయి కదా, మైనతాయి ప్రసవ వేదన పడుతుంటే బాబా ఏం చేశాడు? రామ్గిర్ బువా ద్వారా విభూది హారతి పాట కదా, విభూది హారతి పాటను పంపించి
భక్తులలో ఎంత విశ్వాసాన్ని పెంచాడమ్మా. అంటే నా బిడ్డ ఆపదలో ఉంటే నా విభూది ఉపశమనాన్ని ఇస్తుందని చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. అంతేకాదు, అప్పటికి ఇంకా హారతి సాయిబాబా అప్పుడప్పుడే మాధవడ్కర్ గారు కొత్తగా రాశారు. అప్పుడప్పుడే బాబాకు చదివి వినిపించి బాబాకు అంకితం చేసినటువంటి పాట. ఈ పాట యొక్క మహత్తును తెలియజేయడానికి అక్కడ హారతి సాయిబాబా పాట పాడి విభూది ప్రసాదంగా సేవించమని చెప్పిండు. అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు. ఈ విషయం కూడా ఎలా చెప్పారు, ఒక స్త్రీ క్యారెక్టర్ ద్వారానే కదా. అవును సార్. అన్ని విషయాలు, ప్రతి విషయము స్త్రీ మహిళ అనేటువంటి క్యారెక్టర్ని అడ్డుపెట్టుకొని చెప్పినటువంటి బాబా. లేకపోతే ఊదికి ఉన్నటువంటి మహిమను మైనతాయి ద్వారా తెలియజేశాడు. అదేవిధంగా హారతి సాయిబాబా పాడుకుంటే చాలు మన కష్టాలు గట్టెక్కుతాయి, ఎటువంటి ఆపదల నుంచైనా మనం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా బయటికి రాగలుగుతామని చెప్పి హారతి సాయిబాబా పాట రాసి పంపించాడు. ఇది మనము సచ్చరిత చదివేటప్పుడమ్మా ఒకసారి చదివినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇంకోసారి చదివినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. నిజంగా ఈ 2 రోజులుగా నేను ఏం చేశానంటే కేవలం మహిళలకు సంబంధించి మనం ఏం చెప్పగలుగుతాం అన్నటువంటి కోణంలోంచి చదివితే ఇవన్నీ ఎనాలిసిస్ అన్నమాట. భావన, మనకు ఆ భావన కలగాలి. మామూలుగా మైనతాయి కథ చదువుకుంటూ పోతాం. మైనతాయి నానాసాహెబ్ చంద్రకర్ కూతురు కాబట్టి ఆ కూతురు ఆపదలో ఉంటే బాబా విభూది పంపించాడు, ఇంతే మామూలుగా మనం చదువుకుంటూ వెళ్తే. కానీ ఈ కోణంలో నుంచి మనం చదివినప్పుడు, అంటే బాబా ప్రేరణ ఇదంతా కూడా, ఈ కోణం నుంచి చదివినప్పుడు అక్కడ ఏం కనిపిస్తున్నాయి మనకు, ఒక మహిళ కనిపిస్తుంది. రెండోది ఏం కనిపిస్తుంది, బాబా తను ఇచ్చేటువంటి విభూది పట్ల విశ్వాసాన్ని పెంచడానికి, హారతి పాట యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి ఈ 2 అక్కడ వాడాడు కదా. ఎవరి మీద వాడాడు, ఆ స్త్రీ మీదనే. కాబట్టి నిజంగా బాబా చరిత్రలో ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అమ్మ. దాన్ని మనం ఎప్పటికప్పుడు దాని గురించి తెలుసుకుంటుండాలి. బాబా ఎంత నిజంగా మహిళల పట్ల ఎంత ప్రేమ, ఎంత కరుణ. చాలా సందర్భాల్లో చెప్పాల్సినవి అన్నీ కూడా మహిళలతో చెప్పించాడమ్మా. సాయిబాబా సాహిత్యంలో కూడా సార్ మొదటి భజనమాల రాసింది కూడా సావిత్రిబాయి టెండూల్కరే కదా. అవును, మనకు సాయి సచ్చరిత మనకు చాలా బాబా మహాసమాధి తర్వాత చాలా లేటుగా అందుబాటులోకి వచ్చింది, హేమాత్ పంత్ గారు రాసినటువంటిది. కానీ బాబా శరీరంతో ఉన్నప్పుడే సావిత్రిబాయి టెండూల్కర్ సాయి భక్త భజనమాల అనేటువంటి 180 అభంగాలతో రాసింది భజన. చాలా చక్కగా ఆ రోజుల్లో ఆ భజన అంతా కూడా బాబా ముందు చేసేవారు. నిజంగా బాబాకు తన భక్తుల పట్ల ఎంత ప్రేమ అంటే, సావిత్రిబాయి టెండూల్కర్కు ఎప్పుడు షిరిడి రావాలనుకున్నా వచ్చేసేదట అంతే. వచ్చేసి బాబాకు తన యొక్క కుటుంబ వ్యవహారాలు కానీ తన ఆధ్యాత్మిక విషయాలు కానీ చాలా సందర్భాల్లో బాబాతో చర్చించేది. అంత చనువు ఉండేది, అందుకని ఆవిడ రాయగలిగింది. అంతేకాదు, బాబా తనకు సేవ చేస్తున్నటువంటి మహిళా భక్తులకు వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎంతటి ఏర్పాటు చేస్తారనే దానికి సావిత్రిబాయి టెండూల్కర్ ఉదంతమే మనకు ఒక ఉదాహరణ. ఎందుకనంటే సావిత్రిబాయి టెండూల్కర్ భర్త ఒక కంపెనీలో పనిచేస్తుంటారు. ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆయనకు 150 రూపాయలు జీతం. మామూలుగా ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా పెన్షన్ ఏ విధంగా ఉంటుంది, 50%, అంటే 75 రూపాయలు రావాలి. కానీ 75 రూపాయలు ఎక్కడ సరిపోవు కుటుంబ పోషణకు. మరి ఏం చేయాలన్నటువంటి దాంట్లో సావిత్రిబాయి టెండూల్కర్ ఉన్నప్పుడు సావిత్రిబాయి టెండూల్కర్కు బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, సావిత్రిబాయి 100 రూపాయలు సరిపోతాయా నీ కుటుంబ పోషణకు, 100 రూపాయలు పెన్షన్ ఇస్తే చాలా అంటే, బాబాకి ఏమవసరం, 100 రూపాయలు పెన్షన్ ఇస్తే చాలా అంటే, సరే బాబా నా కుటుంబ బాధ్యత నా కుటుంబ వ్యవహారం నాకంటే ఎక్కువగా నీకు తెలుసు కాబట్టి ఆ బాధ్యత నువ్వే తీసుకో, నువ్వు ఎంత ఇప్పించినా మాకు సంతోషమే అంటే సావిత్రిబాయి టెండూల్కర్. అనూహ్యంగా కంపెనీ నుంచి లెటర్ వస్తుంది. కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు, 75 రూపాయలకు మించి ఇవ్వరు అనేది ఒకటి. వీళ్ళేం కోరుకున్నారు, బాబాకు కూడా ఏం చెప్పారు, 100 రూపాయలు వస్తే చాలు పెన్షన్. కానీ కంపెనీ నుంచి ఉత్తరం వస్తుంది, 110 రూపాయలు పెన్షన్ డిక్లేర్ చేసినట్టు వస్తుంది. అంటే ఎంత ప్రేమ బాబాకు. కాబట్టి బాబా తనకు నమ్మినటువంటి వాళ్ళకు, తనకు సేవ చేసినటువంటి వాళ్ళకు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎంతోమందికి మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు తప్ప మనం కోరుకున్న దానికంటే తక్కువ ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. అది బాబాలో ఉన్నటువంటి ఒక గొప్పతనం. సార్ బాబా సేవలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులే మనకి ఉండేవారట. అవును. బాబా వారి సేవకు ఏ విధంగా అనుమతినిచ్చేవారు సార్?
బాబా ఒక చక్కటి పాఠాన్ని కూడా ఈ సందర్భంగా బాబా చెప్పారమ్మా. ఎందుకంటే బాబా మసీదులో ఉన్నప్పుడు బాబా ఒళ్ళు తోమడానికి దానికి మౌషీబాయి అనేటువంటి సేవకురాలు వచ్చేది. మౌషీబాయి ఏం చేసేదంటే ఒకరోజు భక్తులందరూ అక్కడ ఉండగా బాబా యొక్క పొత్తి కడుపును బాగా నూనె పెట్టి మర్దన చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. ఏంది అసలు ఈమె ఎంత మోటుగా చేస్తుంది, బాబాకి ఏమన్నా అయితే ఏంది అని చెప్పి. చాలామంది మౌషిబాయి అంత గట్టిగా దోమకు, బాబాకు ఇబ్బంది అయ్యింది, బాబా పొత్తి కడుపు పగిలిపోయేలా ఉంది, నువ్వు అలా చేయకు అని అంటే చాలామంది ఆ విధంగా చెప్పడంతో బాబా ఒక్కటేసారి కోపం వచ్చేసి సట్కా కింద కొట్టేసి ఆ సట్కాను పొత్తి కడుపులో పొడుచుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయపడిపోయారు. ఎక్కడది లోపలికి వెళ్ళిపోయి బాబాకి ఏమైనా అయిపోతుందో అని చెప్పి. మళ్ళీ తర్వాత శాంతించి ఆ బయట మసీదు బయట ఉన్నటువంటి బండపైన కూర్చొని, రాతిపైన కూర్చొని చాలా చక్కగా చెప్పారు. మౌషిబాయి ఉదాహరణగా చూపెడుతూ, నన్ను ఎవరెవరు ఏ విధంగా అయితే సేవించుకుంటారో నన్ను సేవించేటప్పుడు వారి విషయంలో మీరు అడ్డు చెప్పొద్దు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నన్ను సేవిస్తారు. ఒకరు చేసేటువంటి సేవలో ఇంకొకరు కలగజేసుకోవద్దు. ఎంత చక్కటి ఉపదేశం కదా. ఎందుకంటే మనం చాలామందికి మన మాననైజం ఏంటంటే ఒకడు పని చేస్తుంటే వాడిని అది కాదు లెఫ్ట్ కాదు రైట్, రైట్ కాదు లెఫ్ట్ కాదు, నువ్వు కొంచెం వెనక్కి ఉంటే బాగుండేది, నువ్వు కొంచెం ముందుకెళ్ళి ఉంటే బాగుండేది, అయ్యో బాబాకు నువ్వు కాలు కింది నుంచి కాకుండా పైనుంచి మర్దన చేసి ఉంటే బాగుండేది, బాబాకు ఆకుపచ్చ కఫ్ని కాకుండా తెల్ల కఫ్ని తెస్తే బాగుండేది. ఇటువంటి సలహాలు చాలా ఇస్తాం. ఎవరైనా సరే తన సేవలో ఉన్నప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళని సేవ చేసుకొనియండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సేవ చేసుకోవచ్చు. ఒకరి సేవలో ఒకరు రంధ్రాన్వేషణ చేయొద్దు. అదేవిధంగా ఒకరి సేవను ఒకరు కించపరిచేలాగా మాట్లాడకూడదు, అడ్డు చెప్పకూడదని చెప్పి మౌషీబాయి ద్వారా చెప్పాడు. ఎంత చక్కటి ఉపదేశం కదా ఇది. ఎవరి ద్వారా చెప్పాడు? ఒక మహిళ ద్వారా చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా మనకు చాలా రకాలుగా చూస్తే బాబా మార్గంలో బాబాకు శరీరం లేదు, తనకు ఒక ఆకారం లేదు, తను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను అన్నటువంటి నిదర్శనం ఎవరికిచ్చాడు? తారాబాయి తర్కడ్కి ఇచ్చారు. తర్కడ్ భార్య ఏం చెప్పారు? తల్లి కొడుకులు ఇద్దరు షిరిడీకి వస్తే తారాబాయి భర్త ప్రార్థనా సమాజంకి చెందినటువంటి వాడు, ఇటువంటి విగ్రహారాధన ఇటువంటి వాటి పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు. ఒకవేళ మేము షిరిడీకి వెళ్తే నాన్న ఇంట్లో నైవేద్యం పెడతారో పెట్టడో అని చెప్పి కంగారు పడుతూనే అబ్బాయి తల్లి కొడుకు ఇద్దరు షిరిడీకి వస్తారు. వచ్చిన తర్వాత మొదట సరే కొడుకు భార్య మీద ఉన్నటువంటి గౌరవంతో ప్రతిరోజు తను భోజనం చేసే సమయానికి తర్కడ్ నైవేద్యాన్ని పెట్టేవాడు. పెట్టి 3వ రోజు మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు తల్లి కొడుకు ఇద్దరు షిరిడీలో ఉంటే బాబా ఏం చెప్తాడు? అమ్మా, నేను ఎప్పటిలాగే బాంద్రాలో ఉన్నటువంటి మీ ఇంటికి వెళ్ళాను, అంతటా వెతికాను, తినడానికి ఒక ముద్దైనా దొరకలేదు, కడుపులో పేగులు ముడుచుకుపోతున్నాయి, ఎంతో ఆకలితో వెళ్ళాను, కానీ నాకు అక్కడ ఏమీ దొరకలేదమ్మా. ఎంత చక్కటి మాట. అంటే బాబాకు ఆకారం లేదు, ప్రదేశంతో సంబంధం లేదు, మనం ప్రేమగా నివేదించేటువంటి నైవేద్యాన్ని తను ఏ విధంగా స్వీకరిస్తాడని చెప్పి ఎవరికి చెప్పాడు? తారాబాయి తర్కడ్కి చెప్పారు. అంటే ఒక మహిళకు అంటే ప్రతి విషయాన్ని మహిళల ద్వారానే చెప్పాడమ్మా బాబా. ఇంకొకటి కూడా చెప్పాడు, నీకు గుర్తుందమ్మా, సచ్చరితలో ఇదే తర్కడ్ భార్య ఊరిలో ఒక అతను షిరిడీకి వెళ్తున్నా అంటే బాబాకి ఏదన్నా పంపాలనేటువంటి ఆత్రంతో ఇంట్లో మొత్తం వెతికితే ఏమీ దొరకదు. ఏం పంపిస్తుంది అప్పుడు? ఆల్రెడీ నివేదించినటువంటి పేడ పంపిస్తుంది, దూద్ పేడ పంపిస్తుంది కదా. ఆ దూద్ పేడ అతను తీసుకెళ్ళి బాబాకి ఇవ్వకుండా మర్చిపోయి బసలోనే పెట్టుకొని ఉంటే బాబా గుర్తు చేసి మరి దాన్ని తెప్పించుకొని దాన్ని స్వీకరిస్తాడు. అంటే మనం సమర్పించేటువంటి నివేదన అనేది పవిత్రంగా ఉంటే చాలు. అది ఒకసారి నివేదించిన తర్వాత కూడా నివేదించిన నివేదనను కూడా మళ్ళీ నేను తీసుకుంటాను. ఎంత చక్కటి అనుభవం. ఇది ఎవరికి ఇచ్చాడు? ఒక మహిళకే కదా ఇచ్చింది. బాబా ఇచ్చినటువంటి అనుభవాలు కానీ, బాబా చేసినటువంటి అనేక రకాలైనటువంటి బోధలు కానీ 100% మహిళలకే చెప్పాడమ్మా. ఇంకోటి ఏం చెప్పాడు? మనం ఇంకొక ఇన్సిడెంట్ కనుక మనం గుర్తు చేసుకుంటే, బాలాజీ నేవాస్కర్
బాలాజీ నెవాస్కర్ బతికున్నంత కాలం బాబా నడిచేటువంటి వీధులన్నీ ఊడ్చేవాడు. అదేవిధంగా తన పంట పొలంలో పండినటువంటి పంటను ఆ పంటను తీసుకొచ్చి బాబా ముందు పోసి, బాబా దీంట్లో నీకు కావాల్సింది తీసుకొని నువ్వు భిక్షగా ఇచ్చేటువంటి దాన్ని తీసుకెళ్ళి నా కుటుంబాన్ని నడుపుకుంటా అని చెప్పేవాడు. ఆ తర్వాత నెవాస్కర్ తర్వాత ఆ కుటుంబం కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే బాలాజీ నెవాస్కర్ కాలం చేస్తే సంవత్సరికం రోజు చాలామంది అనుకున్న దానికంటే ఎక్కువ మంది బంధువులు రావడంతో వండినటువంటి వంటలు సరిపోవు అని చెప్పి నెవాస్కర్ కోడలు భయపడుతుంటే అక్కడ అత్తగారు నెవాస్కర్ భార్య మొత్తం వంట పాత్రలపైన బాబా విభూతి చల్లి వచ్చినటువంటి వాళ్ళందరికీ పెట్టగా ఇంకా మిగిలినవి ఇంకో 200 మందికి కావాల్సినటువంటి మిగిలినవి. ఈ అనుభవం ఎవరికి ఇచ్చాడు? నన్ను కొలిచేటువంటి వారికి, నన్ను విశ్వసించినటువంటి వారికి, నా నామం పలికేటువంటి ఇంట్లో, నా ఫోటో ఉన్నటువంటి గృహంలో అన్నానికి లోటు లేదన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఎవరికి ఇచ్చారు? మహిళకే, నెవాస్కర్ భార్యకే. ఎన్ని అనుభవాలు! బాబాకు సంబంధించినటువంటి మొత్తం బోధనల్లో మెజారిటీ చెప్పింది మహిళలకే చెప్పాడు, అనుభవాలు మహిళలకే ఎక్కువ ఇచ్చాడు. ఇది బాబా యొక్క గొప్పతనం. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంకొక మహిళ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలమ్మా. చంద్రాబాయి బోర్కర్ నా కూతురు, అరే ఎందుకురా దాన్ని బాధ పెడుతున్నావు అని చెప్పి చాలా సందర్భాల్లో చంద్రాబాయి బోర్కర్ భర్తను మందలించేవాడు. అమ్మా, నువ్వెక్కడ ఉన్నా నేను నీ వెంటే ఉంటాను. భర్త దగ్గరికి చంద్రాబాయి పోతే రైల్వే స్టేషన్కి రిసీవ్ చేసుకోవాల్సినటువంటి భర్త రాకపోతే ఎక్కడో పడుకున్నటువంటి భర్తను లేపి, రే నీ భార్య వస్తుందరా, నా బిడ్డ వస్తుంది, వెళ్ళి తీసుకురారా, పలానా భోగిలో పలానా పెట్టెలో పలానా సీట్లో ఉంది, వెళ్ళరా అని చెప్పాడు. చంద్రాబాయి బోర్కర్కు సంతానం లేకపోతే ఏ రోజు నాకు సంతానం కావాలని చెప్పి బోర్కర్ అడగలేదు. మహాసమాధి ముందు నాకు చంద్రాబాయిని చూడాలనిపిస్తుందంటే చంద్రాబాయి కబురు పెడితే చంద్రాబాయి వస్తే నీకేం కావాలో అని బాబా అడిగితే, బాబా నాకేం కావాలో నీకు తెలియదా అంటే 50 సంవత్సరాలు పైబడ్డటువంటి మహిళకు గర్భాన్ని ఇచ్చి ఆరోగ్యవంతమైనటువంటి శిశువుని ప్రసవించింది ఆవిడ. అంటే బాబా తలుచుకుంటే ఏది సాధ్యం కాదు. అంటే ఎంత ప్రేమ అంటే మహిళల పట్ల, అంత ప్రేమ అన్నమాట బాబాకు. అదేవిధంగా కేవలం ఒక కొబ్బరికాయ మూలంగా, ఒక కొబ్బరికాయను బాబాకు సమర్పిస్తే బిడ్డ పుడతాడన్నటువంటి ఔరంగాబాద్కర్ భార్య విషయంలో జరగలేదా? ఎంతమంది మహిళలకు ఎన్ని అనుభవాలు ఇచ్చాడు బాబా. అది బాబా యొక్క గొప్ప విషయం.